రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగాయి. జీహెచ్ఎంసీ 59వ డివిజన్కు చెందిన పలువురు యువకులు గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకుడు అవినాష్ నేతృత్వంలో చేరికలు జరిగాయి. వీరందరికీ కూడా మాజీ మంత్రి సబితక్క కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించేలాగా ప్రభుత్వంపైన బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకువస్తుందని తెలిపారు. బడపేట సర్కిల్ మీర్పేట ఏరియాలో మీర్పేటకు సంబంధించిన యంగ్స్టర్స్ అందరూ విద్యార్థులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో పాటు నడవాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. అక్షయ్ గౌడ్, అదేవిధంగా రాజు, కార్తీక్, మధు పిల్లలందరూ కూడా వాళ్ళ వెనకాల ఉన్న టీం అంతా తీసుకొచ్చి ఈరోజు జాయిన్ చేస్తున్నారు. అవినాష్తో పాటు అందరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అయిన సందర్భంలో అందరికీ ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే అది యువకులకైనా, రైతులకైనా, మహిళలకైనా ఎవరికైనా కూడా కేసీఆర్ నాయకత్వంలో అయితేనే బాగుంటుంది. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం ఒక విజన్ తో పనిచేసే రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటే అది కేటీఆర్ గారి నాయకత్వంలోనే. కేటీఆర్ లాంటి నాయకత్వం ఉండాలి అని యంగ్స్టర్స్ అందరూ కూడా ఆశిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. నిజంగానే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కేసీఆర్ గారు, కేటీఆర్ ఉద్యోగాన్ని పొడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ తోనే ఉద్యోగాలు నింపి వాటిని డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చింది 5-10 వేలు కూడా లేవు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు లేవంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే దగ్గర 20,000 ఖాళీలు ఉన్నాయి. 19 నుండి 20,000 ఖాళీ, 1900 నుండి 20,000 ఖాళీ, 19,000 నుండి 20,000 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలో కూడా 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్లు చూసుకుంటే 40,000 ఖాళీ ఉన్నాయి. ఎందుకు పిలవట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఖాళీలు ఉన్నాయి కూడా ఫిలప్ చేయడానికే చేత కావట్లేదని అర్థమైపోతుంది. నిరుద్యోగ యువత అంతా ఏమడుగుతున్నారు? సంవత్సరం నుండి ఇదే దిల్సుఖ్ నగర్ లో తిని తినక ఉండక ఇక్కడే ఉండి ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రుల దగ్గరికి ఎట్లా పోతాం, ఉద్యోగం తీసుకొని పోదామని ఇక్కడే పడిగాపులు కాస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ అమీర్పేట కానీ ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కదా మీరు నోటిఫికేషన్స్ ఇస్తారని. మొన్న 7,000 నోటిఫికేషన్స్ ఇచ్చినారు. మరి మిగతా ఎందుకు ఇవ్వరు? మిగతా కూడా ఇవ్వమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు ఉన్న ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయాలి. వీళ్ళ వల్ల కాదు కూడా. ఇప్పటికే నిరుద్యోగ యువత అందరూ కూడా డిసైడ్ అయిపోయారు కాదని. ఒకటి నిరుద్యోగ యువతను అట్లా మోసం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్, చాలా మంది కాలేజ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, డిగ్రీ చదువుతున్న పిల్లలు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ కార్యక్రమం పేద పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పేరు చెప్తూ కేసీఆర్ గారు ఈ పథకాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా, పిల్లలకు ఫీజులు కట్టుకోవాల్సిన ఇబ్బంది లేకుండా, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి నుండి 10,000 కోట్ల పెండింగ్, 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. దాని నుండి ఉలుకుండదు, పలుకుండదు. మాట్లాడితే కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతావు. మరి కేసీఆర్ గారు చేసిన దాంట్లో 1% కూడా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులందరూ ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మేం చెప్తే వినకపోతే కనీసం మీ హనుమంతరావు గారు, పెద్ద ఆయన హనుమంతరావు గారు చెప్పారు కదా, వినండి. ఫీజు రియంబర్స్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయండి కాలేజీలకి. ఈరోజు కోర్టు నుండి వస్తున్నప్పుడు కూడా కోర్టులో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము పే చేస్తాము, పెండింగ్ అన్ని కూడా పే చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఏదీ లేకుండా కాలేజీలే తీసుకోవచ్చు, స్టూడెంట్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసుకోవచ్చు అని కాలేజ్ వాళ్ళకి డైరెక్షన్ వచ్చేటట్టు చేసినాడంటే ఫీజు రియంబర్స్మెంట్ కుట్రను కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సైడ్ కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపేస్తాను, ఇంకో సైడ్ రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు జరిపేస్తాను ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఖచ్చితంగా మీ ఆనవాళ్ళు చేర్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చాలా తొందరలో 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు మీ ఆనవాళ్ళు చేర్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏమనంటే ఈరోజు ఒక వికెట్ పెడతారంటే గంటలు వెయిట్ చేసి చూసేవాళ్ళు, రోజంతా వెయిట్ చేసేవాళ్ళు కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడైతుందని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ భాష వినలేక పిల్లలు పాడైపోతారనే ఆలోచనతో. నిజంగా ఈ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు,
పిల్లలకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటట్టు ఈ ప్రభుత్వం మెడల్ వంచాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున యువజన సంగ్రామ సదస్సు అనేది మన సరూర్ నగర్ స్టేడియంలో, ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు ఎన్నికలప్పుడు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టి రకరకాల మాటలు చెప్పేసి ఇవన్నీ చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇక రకరకాల మాటలు చెప్పి ఎన్నో రకాల మాటలు చెప్పారు యూత్ డిక్లరేషన్ లో. తీరా 2.5 సంవత్సరాలు అయినాక యూత్ గుర్తులేదు, డిక్లరేషన్ గుర్తులేదు. తిట్ల డిక్లరేషన్ ఒకటే మొదలైంది. ఏడబట్టిన తిట్ల డిక్లరేషన్, ఏడబట్టిన తిట్లు తిట్టుకుంటూనే తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు అదే ప్రియాంక గాంధీ గారిని దేశం మీద అయితే ప్రియాంక గాంధీ గారు చెప్పారు యూత్ డిక్లరేషన్ అని, ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత ఉంది, నిలదీయాల్సిన బాధ్యత ఉంది, ఆ ప్రభుత్వం మెడల్ వంచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు సరూర్ నగర్ స్టేడియంలో 18th రోజు కేటీఆర్ గారు వస్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి మా తమ్ముళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చలో సరూర్ నగర్ స్టేడియంలో పెడుతున్నాం. 18th రోజు కేటీఆర్ గారు వస్తున్నారు. మీరందరూ కూడా రండి, మీ శక్తి ఏందో చూపించాలి ఈ ప్రభుత్వానికి. నిరుద్యోగ యువత శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు, స్టూడెంట్ శక్తిని తక్కువ అంచనా వేస్తుంది ప్రభుత్వం. మిగతా అధికారులను వాళ్ళందరినీ భయపెట్టించి పని చేయించుకుంటుంది, కానీ యూత్ శక్తి ఎంత ఉంటుంది అనేది నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియం అందరు కూడా రండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరు కూడా తల్లి రండి. ఎందుకంటే ఇది మీకు పరీక్ష, మీ శక్తి ఏందో చూపించాల్సిన పరీక్ష. మీ వెనకాల మీ ముందు మేము ఉంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ అవసరం అక్కడ మేము గట్టిగా నిలదీసి అడిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మీ పక్షాన పోరాటం చేసే శక్తి ఉంది. మీరు కదలండి, ముందు వెనుక, మీరు ముందు మేము వెనుక, మేము ముందు మీరు వెనుక.